నువ్వు లోకంలో ఉంటావు కానీ ఉండబుద్ధి కాదు. ఇక్కడ ఉంటావు కానీ ఉండబుద్ధి కాదు. ఫిలిప్పీలకి రాసిన పత్రిక 1వ అధ్యాయంలో అపోజిట్ పౌలు ఈ మాట చెప్తున్నాడు, నేను ఇరుకునబడి ఉన్నాను. ఐఎమ్ టోర్న్ బిట్వీన్ 2 things. ఒకటి, వెడలిపోయి క్రీస్తుతో పాటు ఉండబుద్ధి వేస్తుంది. 2, ఇక్కడ ఉంటే కొంతకాలం సేవ చేయాలి అని అనిపిస్తూ ఉంది. ఈ రెండిటి మధ్యలో నేను చినిగిపోతున్నాను అంటాడు. ఆ తర్వాత అంటాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. ఇది ఎవరో ఒక పౌలు అనుభవం కాదు, ప్రభుతో నడిచిన ప్రతి ఒక్కడు ఇదే మాట అంటాడు. ఏంటి తెలుసా? ప్రభా ఇక్కడ ఉండబుద్ధి వేయట్లేదు. ఎప్పుడు వస్తావు ప్రభా? నేను వచ్చేస్తాను. ఎప్పుడు వస్తావు ప్రభా? నిన్ను చూస్తాను. ఎప్పుడు వస్తావు? ఎప్పుడు పిలుస్తావు? నీ దగ్గరకు వచ్చేస్తాను. వదినా, నేను నాకు ఆత్మీయంగా ఉండే ఒక అన్న, మేమిద్దరం కారులో ప్రయాణం చేసేటప్పుడు ఆయనతో మాట్లాడుతూ నేను అన్నా ఈ మధ్యకాలంలో ఉండబుద్ధి వేయట్లేదన్నా. యేసయ్య ఎప్పుడు వస్తాడు? వెళ్ళిపోబుద్ధి వేస్తుంది. అసలు ఏముందని ప్రపంచంలో వెళ్ళిపోబుద్ధి వేస్తాను, ఉండబుద్ధి వేయట్లేదు అని నేను పంచుకుంటుంటే ఆయన అంటున్నాడు, నువ్వు ఇంకా ఆయన రాకడ కోసం ఎదురు చూస్తున్నావా? నాకు అసలు ఉండబుద్ధి టోటల్గా వేయట్లేదు. నేను రోజు రాత్రి పడుకునేటప్పుడు ప్రార్థన చేస్తున్నా. ఏం ప్రార్థన చేస్తున్నా అంటే, ప్రభువా ఈ రాత్రి నన్ను తీసేసుకో ప్రభువా, రేపు పొద్దున్న నేను కళ్ళు తెరవకూడదు, నిన్నే చూసేయాలని ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ప్రార్థన చేస్తున్నాడంట. ఆ మాటలు మాట్లాడుకుంటే ఇద్దరికి ఎంత సంతోషం వేసిందో. మనం ఇక్కడ వాళ్ళం కాదు, ఇక్కడ మనకేమీ లేదు. ఏదో అద్దెకు వచ్చాము, కొంతసేపు ఉంటాం, వెళ్ళిపోతాము. పిల్లలు యెహోవా అనుగ్రహించు స్వాస్యము అని మన బైబిల్లో మనం చదువుతాంగా. దాని అర్థం ఏంటో తెలుసా? హెబ్రీ భాషలో వాస్తవంగా దాని అర్థం ఏంటో తెలుసా? దాన్ని అచ్చంగా హెబ్రీ నుంచి తర్జుమా చేస్తే, మరి ఎందుకు మనకు అలా తర్జుమా చేశారో తెలియదు కానీ హెబ్రీ భాషలో అచ్చంగా తర్జుమా చేస్తే బైబిల్ చెప్తా ఉంటున్న మాట ఏంటంటే, పిల్లలు దేవుడు అనుగ్రహించిన బాడుగా. అంటే దేవుడు పిల్లల్ని రెంట్కిచ్చాడు, లీజుకిచ్చాడు. వాళ్ళు నీ వాళ్ళు కాదు, వాడుకొని మళ్ళీ ఆయనకి ఇచ్చేయాలి. ఎక్కడగుతాడు? నీ జీవం కూడా అంతే. ఏది నీది కాదు. మనం గృహ నిర్వాహకులం మాత్రమే. ఏది నీది కాదు. ఆయన మనకి అన్నీ లెక్కప్ప చెప్పడానికి ఇచ్చాడు. ఏది నీ సొంతం కాదు. నీ దేహం గురించి అంటాడు, నీ దేహం దేవుని ఆలయం అని గుర్తెరగరా అంటాడు. నీ డబ్బు గురించి ఆయన అంటాడు, దావీదు అంటాడు ఈ మాట, నీ స్వసంపాద్యములో నుండి అని అంటాడు. అంటే నీ దగ్గర ఉంటున్నదంతా ఆయనదే. నీ దగ్గర ఉంటున్న వస్తువులు, నీ దగ్గర ఉంటున్న భూమి గురించి ఆయన కీర్తన 24:1 అంటున్నాడు, భూమియు దాని సర్వసంపూర్ణతయు, లోకములు దాని నివాసులు యెహోవావే అంటున్నాడు. నీ ఆయుష్ ఆయనదే. ఆయన నరులారా తిరిగి రండి అంటే వెళ్ళిపోవడమే. ఆయన ఆ మాట పిలవనంతసేపు ఆయన మనకిచ్చిన ఆయన మనకి లీజు మీద ఇచ్చాడు ఊపిరి. నీ దేహం ఆయనదే, నీ జీవం ఆయనదే. కొలస్సీ 3:4 చెప్తాది, మనకి జీవమయ్యున్న క్రీస్తు. అంటే నీ జీవం కూడా క్రీస్తే, నీది కాదది. ఏదే నీది కాదు. ఆయనని ఎంత ఆశపడాలి అని అంటే, యేసుతో నువ్వు నడుస్తూ ఉంటే, యేసుతో నువ్వు నిజంగా బాగుంటే నీకు ఆయన మీద ఎంత ఆశ ఉంటుందంటే, కీర్తనాకారుడితో కలిసి నువ్వు కూడా కీర్తన 73:25 చెబుతావు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు అయ్యా, నీవు నాకుండగా లోకంలో ఏది నాకు అక్కరలేదు. అంటే తిన్న అవసరం లేదా? పిల్లల ఫీజులు కట్టుకోవడానికి డబ్బులు అవసరం లేదా అని అంటే, తగు మాత్రం టెంపరీగానే బతుకుతావు.